అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటి అంటే సామెతలు 22వ అధ్యాయము 11వ వచనం. హృదయశుద్ధిని ప్రేమించు, దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడని. వాక్యం సెలవిస్తుంది ఏమనంటే దేవుడు ఎవరితో స్నేహం చేస్తారు అని ఒక మాట మనం తెలుసుకోవాలి. లోకంలో బ్రతుకుతున్నామంటే మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మనతోనే ఉండి మనకి గోతులు తవ్వే స్నేహితులు కూడా ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు ఏమనంటే ఎవరైతే హృదయశుద్ధిని ప్రేమిస్తారో వాళ్ళతో దేవుడు స్నేహం చేస్తాడంటే. హృదయశుద్ధిని ప్రేమించు, దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు. ఎవరైతే హృదయశుద్ధిని ప్రేమిస్తారో, హృదయంలో చాలామంది కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, కుట్రలు ఇవన్నీ పెట్టుకుని బ్రతుకుతారు. లోపలేమో ఒకటి పెట్టుకుంటారో పైకి ఇంకోటి మాట్లాడతారు. లోపల వాళ్ళు నాశనం అయిపోతే బాగుండు అనుకుంటారో పైకేమో మంచి మాటలు మాట్లాడతారు. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడతారు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు. మనం ఎంత మంచిగా మాట్లాడినా మన మాటలు వ్యతిరేకంగా మాట్లాడతారంట. వారు ఎవరంటే మూర్ఖులు అనమాట. కాబట్టి ఎవరైతే హృదయశుద్ధిని ప్రేమిస్తారో వారినంట దేవుడు వారితో స్నేహం చేస్తాడంట. వారిని ప్రేమిస్తారు, వారితో కూడా స్నేహం చేస్తారు. దేవుడు స్నేహం చేయాలంటే ముందుగా నువ్వు ఏమై ఉండాలి? నీ హృదయం శుద్ధిగా ఉండాలి. రెండవదిగా దయగల మాటలు రావాలి. హృదయం నుండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. నీ హృదయంలో దయ ఉంటే దయ అనేది వస్తుంది. నీ హృదయంలో ఏది నిండి ఉంటే అది నోటి ద్వారా వస్తుంది. ఒకరి గురించి చెప్పనవసరం లేదు, నీ నోరే చెప్తుంది నువ్వు ఎటువంటి వాళ్ళు. కాబట్టి దీన్ని ప్రేమించి దయగల మాటలు మాట్లాడడానికి రాజు స్నేహితుడు అంటారు. దేవుడు మీతో స్నేహం చేయాలంటే నువ్వు హృదయశుద్ధిని కలిగి ఉండాలి, దయగల మాటలు మాట్లాడాలి. దయగల మాటలు రానప్పుడు మొరక మాటలు ఎప్పుడు దయగల మాటలు రావడం లేదని నువ్వు అనొచ్చు. అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడిని అడగాలి, ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయండి, నా నోరు మీరై ఉండండి, నా నోరు మీరై ఎప్పుడు కూడా నేను ఎదుటి వాళ్ళ ముందు తల వంచుకునే పరిస్థితి రాదు. కాబట్టి నా హృదయాన్ని శుద్ధి చేసి నాలోనికి వచ్చి నా నోరు మీరే ఉండండి అని దేవుని మనం అడిగినట్లయితే ప్రభువారు మనలోనికి వస్తే ఆయన మనలోనికి రావాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. అప్పుడు ఆయన నీలోనికి వచ్చి ఆయనే నీకు నోరే ఉండి మాట్లాడతారు. కొన్ని విచిత్రమైన మాటలు ఒకసారి అనుకోకుండా నీ నోటంటే వస్తాయి. అవి నీవి కాదు, దేవుడే నీతో మాట్లాడతారు, దేవుడే నీలో ఉండి మాట్లాడతారు. కాబట్టి మనందరము కూడా దేవునితో స్నేహం కలిగి ఉండాలంటే హృదయం శుద్ధి చేసుకుని దయగల మాటలు మాట్లాడాలి. అటువంటి హృదయం శుద్ధి చేసుకునే ధన్యత, దయగల మాటలు మాట్లాడే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాడు. కొద్ది వరకు దేవుడు గురించిన వాడు. మీ అందరికీ మరణం.